నమస్కారం శశికాంత్ గారు. నమస్తే నాగరాజు గారు. డ్రగ్స్‌కి సంబంధించిందే న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ హోటల్ పేర్లు రాడిసన్ అని చెప్పేసి అక్కడే కొంతమంది సెలబ్రిటీలు తీసుకుంటున్నట్టు, పట్టుబడ్డట్టు లేదా ఆ విధంగా జరుగుతున్నట్టు రకరకాల కథనాలు అయితే చూస్తూ ఉన్నాం మనం. ఇలా మీకు తెలిసిన వాస్తవ కోణాలు ఏంటి ఇందులో? ఇప్పుడు నాగరాజు గారు మనం వినింది ఏంటి అంటే నిన్న ఎస్టర్డే రాడిసన్ హోటల్లో రేడ్ అయింది. ఈ రేడ్లో ఏదో సెలబ్రిటీస్ పార్టీ ఏదో జరిగింది అని పక్కా ఇన్ఫర్మేషన్తోనే రేడ్ అయింది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రేడ్ కూడా అవుతుందని ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా పారిపోతుంది జరిగింది. ఒకళ్ళిద్దరు దొరికారు. అందులో టాలీవుడ్లో టాప్ హీరో రైట్ హ్యాండ్ జలగన్శెట్టి కేదార్నాథ్ అనే ఒక వ్యక్తి కూడా జరిగింది. ఆయన శాంపుల్స్ తీసుకున్నారు. ఆయన దొరకడం జరిగింది. ఆయన శాంపుల్స్ తీసుకుంటే ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా తెలిసింది. సో అలాగే ఇంతకు ముందు ఒక 2 years బ్యాక్ కూడా మళ్ళీ రాడిసన్లో మీకు గుర్తునే ఉంటుంది. రాడిసన్ హోటల్లోనే రెండోసారి మళ్ళీ కుషిత ఎగ్జాక్ట్ కుషిత ఇంకా లాస్ట్ టైం ఓన్లీ కుషిత ఇంకా లిషి ఇద్దరు దొరికినట్టున్నారు. అప్పుడు వీళ్ళ అదృష్టం ఏముండే అంటే కుషిత అండ్ లిషి ఇద్దరు డ్రగ్స్ ఇంకా అప్పటికి కన్జ్యూమ్ చేయలేదు. వాళ్ళు డ్రగ్స్ అక్కడ ఉన్నాయి. వాళ్ళు రేడ్ అయినప్పుడు డ్రగ్స్ అక్కడ కనిపించాయి. వీళ్ళు కన్జ్యూమ్ చేయలేదు. వీళ్ళు పోలీసులకు చెప్పింది ఏంటంటే మేము చీజ్ బజ్జీ తిందామని వచ్చాము అని చెప్పేసరికి వీళ్ళ అదృష్టం చాలా బాగుండి అక్కడ చీజ్ బజ్జీలు కూడా ఉన్నాయి. అప్పుడు చూసి పోలీసు వాళ్ళు ఇంకా వాళ్ళకి అన్ని తెలిసి కానీ దొరకలేదు కదా ఎవిడెన్స్ సరిగ్గా, దానివల్ల వాళ్ళు బతికిపోయారు. ఇంకా ఈసారి సిస్టర్ లిషి గణేష్ అక్కడ దొరకడం జరిగిందని మనం వింటున్నాము. ఆమె శాంపుల్స్ తీసుకున్నారా లేదా అనేది మనకి ఇంకో గంటలో తెలుస్తుంది. సో బేసిక్గా లిస్ట్ ఆఫ్ గెస్ట్లు ఉంటారు. ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది రాడిసన్లో క్లియర్గా కెమెరాస్ ఉంటాయి కాబట్టి ఆ లిస్ట్ ఆఫ్ గెస్ట్స్ ఉంటారు. వాళ్ళందరిది కూడా ఇవాళ నాకు తెలిసి పోలీసు వాళ్ళు తీసి ప్రతి ఒక్కరిని పిలిచి శాంపుల్స్ తీసుకొని అది మనకి త్వరలో మీడియాకు కూడా వస్తుంది. రావాలి, అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. వాళ్ళకి ఏమేమి పనిష్మెంట్లు పడుతున్నాయో ప్రజలకు తెలియాలి. డ్రగ్స్ అన్నది ఒక చాక్లెట్లు పిప్పర్మెంట్ లాగా దొరికిపోతుంది. మనం మొన్నే షణ్ముఖ్ కేసు విన్నాము, ఇంకా అక్కడి నుంచి బయట రాలేదు, అప్పుడే మళ్ళీ డ్రగ్స్ కేసు వచ్చింది. ఇలా చూస్తే వీళ్ళు సెలబ్రిటీస్ రాడిసన్ హోటల్ ఆ షణ్ముఖ్దేమో వాళ్ళ బ్రదర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కంప్లైంట్ ఇస్తాం వల్ల అన్ఫార్చునేట్లీ దొరికాడు. ఇలా చూస్తే ర్యాండమ్గా అయ్యే రేడ్లలోనే ఇట్లా దొరుకుతుంటే ప్రాపర్గా హైదరాబాద్ జల్లెడబడితే ఎట్లా డ్రగ్స్ దొరుకుతాయా అన్నది చాలా క్యూరియాసిటీగా ఉంటుంది అందరికీ. అవును, ఏమంటారు నారాజు? చిన్న విషయం కాదండి. మీరు ఇందాక చెప్పినట్లు హైదరాబాద్ మొత్తం జల్లబడితే టాప్ పీపుల్ మొత్తం బయటకు వచ్చేస్తారు. 100% అండి, 100% టాప్ పీపుల్. ప్లస్ ఇప్పుడు ఎవరైతే అది కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరిది ఇది అవుతూ ఉంటుంది. అంటే ఒకసారి కాదండి, అది రాడిసన్ సంబంధించి మనం గతంలో కూడా న్యూస్ చూసాం. గతంలో కూడా రాడిసన్ విన్నాం. ఈ రాడిసన్ రెండోసారి కూడా వచ్చింది. రాడిసన్ హోటల్ మేనేజ్మెంట్ మీద కూడా యాక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే హోటల్లో వాళ్ళు బ్యాంకెట్ హాల్ ఇచ్చినా ఏది ఇచ్చినా వీళ్ళు వస్తారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది అక్కడ వెయిటర్స్ చూస్తారు, సప్లయర్స్ చూస్తారు, అర్థమవుతుంటుంది వాళ్ళకి కూడా. ఒకవేళ వీళ్ళు ఏదైనా చేస్తూ ఉంటే వీళ్ళు మేనేజ్మెంట్ని మేనేజ్ చేసుకొని ఆ బ్లాంకెట్ హాల్ తీసుకుంటే ఆ హోటల్ కూడా సీజ్ చేయాలి. ఖచ్చితంగా ఆ హోటల్ కూడా సీజ్ చేసే పరిస్థితికి రావాలి. లాస్ట్ టైం 1-2 ఇన్సిడెంట్లలో పబ్బులు అవి కూడా సీజ్ అయినాయి. ఈ రాడిసన్ ఇది రెండోసారి. ఖచ్చితంగా రాడిసన్ హోటల్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎలా సార్ అసలు దీనికి సంబంధించిన దాంట్లో రకరకాల కథనాలు చూస్తున్నాం. ఏ టైప్ ఆఫ్ డ్రగ్స్ వీళ్ళు తీసుకుంటూ ఉన్నారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు నారాజు గారు మీరు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మనం ఇది డిస్కస్ చేసుకునే అవకాశం వచ్చింది. NDPS అని ఒక యాక్ట్ ఉంటుందండి, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 అని. ఈ యాక్ట్ నేను ఒక 5 సెకండ్లలో చెప్తాను. ఈ యాక్ట్ ఎలా వచ్చింది మనకి. 1961, 1971 10 years గ్యాప్లో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్స్ జరిగాయి, సింగిల్ కన్వెన్షన్స్ జరిగాయి. అంటే ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి అంటే ఎన్నో దేశాలు అందులో పార్టిసిపేట్ చేసి మన దేశాల్లో ఒక దేశం ఇంకో దేశంకి ఆ దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పి, ఈ దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పి అన్ని దేశాలు ఒక దగ్గర మీటింగ్ అయ్యి కామన్గా ఒక ఆబ్జెక్టివ్ తీసుకొని ఆ ఆబ్జెక్టివ్ని అన్ని కంట్రీస్లో వాడతారు. అట్లా జరిగిన కన్వెన్షన్స్లోనే యుఎన్లో 1961-71 తర్వాత జరిగిన దాంట్లోనే NDPS యాక్ట్ అన్నది 1985లో మనకి వస్తుంది జరిగింది. ఈ NDPS యాక్ట్ ప్రకారం చట్టాలు చాలా సీరియస్ ఉన్నాయండి ఇందులో. ఎందుకు అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అంటే మనిషి మెదడు నుంచి నాడీ సిస్టమ్, నేను ఇప్పుడు క్లియర్ చెప్తాను మీకు, మెదడు నాడీ సిస్టము వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేస్తాయి.
అయితే ఇది ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్స్ జరిగినప్పుడు గుర్తుపట్టి ఎంతోమంది సైంటిస్టులు డాక్టర్లు చాలా క్లియర్గా స్ట్రాంగ్ డెసిషన్స్ దీని మీద తీసుకోకపోతే అసలు మన మానవ జాతికే చాలా ప్రాబ్లం అని తెలిసి ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ని 1985లో రిలీజ్ చేస్తాం జరిగింది. ఇందులో ఏం చెప్తుంది అంటే ఒక కన్జంప్షన్ క్వాంటిటీ అని ఒకటి ఉంటుంది, ఇంటర్మీడియట్ క్వాంటిటీ అని ఇంకోటి ఉంటుంది, కమర్షియల్ క్వాంటిటీ అని ఇంకోటి ఉంటుంది. అంటే కన్జంప్షన్ క్వాంటిటీ అంటే గ్రాముల్లో ఉంటుంది, ఇంటర్మీడియట్ క్వాంటిటీ అంటే హాఫ్ కిలో కిలోల్లో ఉంటుంది, అలాగే మళ్ళీ కమర్షియల్ క్వాంటిటీ అంటే కిలోల్లో 20 కిలోలు ఆ లెక్కలో ఉంటుంది. అయితే అన్ని డ్రగ్స్కి వేరే వేరే క్వాంటిటీస్ ఉంటాయి. గాంజా అంటే వేరే ఉంటుంది, హిరాయిన్ అంటే వేరేది ఉంటుంది. అట్లా డ్రగ్కి క్వాంటిటీస్ మారుతుంటుంది. మత్తు బట్టి క్వాంటిటీ ఎక్కువ మత్తు ఉంటే తక్కువ గ్రామ్స్. అర్థమైంది నారాజు. సో అట్లా ఆ యాక్ట్ తీసుకొని రిలీజ్ చేస్తుంది. ఇందులో పనిష్మెంట్స్ ఎంత సీరియస్గా ఉన్నాయో మీరు వినండి. ఒకవేళ కన్జ్యూమ్ చేసిన వాళ్ళు దొరికితే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి, ఒకవేళ గ్రామ్స్ పరంగా ఇప్పుడు గాంజా మొన్న షణ్ముఖ్ కేసులో మనం చూస్తే గాంజా ఆయనకు దొరికింది 16 grams ఆఫ్ గాంజా దొరికింది. ఆయన అదృష్టం అది. అదే ఆయన దగ్గర గాంజా ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో దొరుకుంటే లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన కేసు బుక్ చేసి 41A నోటీస్ కిందకి పంపిస్తాం జరిగింది. ఎందుకంటే పనిష్మెంట్ 7 years కంటే తక్కువ ఉన్నవన్నీ 41A నోటీస్ ఇచ్చి పంపించేయాలి. కాబట్టి ఈయన బయటకు వచ్చడం జరిగింది. ఓకే, అదే కనుక క్వాంటిటీ కమర్షియల్ క్వాంటిటీస్లో ఉంటే వీళ్ళకి 1985 చట్టం తర్వాత అమెండ్మెంట్ కూడా జరిగింది 2001లో. మరణశిక్ష వేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఏది రెగ్యులర్గా గాంజా ఎవరైతే అమ్ముతున్నారు తీసుకుంటున్నారు, ఇంకా రెగ్యులర్ అఫెండర్ అంటే ఎప్పుడు వీడు 10 సార్లు దొరికాడు గాంజాతోటి, అట్లాంటి క్యాండిడేట్స్కి మరణశిక్ష ఏమని చెప్పి మన యుఎన్ఓ కన్వెన్షన్లో డిసైడ్ అయ్యి ఆ చట్టం వస్తుంది జరిగింది. అది మళ్ళీ 2014లో సవరణ చేసి మరణశిక్ష తీసేసి దాన్ని 30 సంవత్సరాలు చేస్తారు. అర్థమైంది? లేకపోతే ఇది మరణశిక్ష కిందకే వేస్తారు. అంటే ఇట్ ఈస్ సో సీరియస్, దిస్ యాక్ట్ ఈస్ సో సీరియస్. సో ఇలా ఉంటుందండి నాగరాజు గారు. సో ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా మన దురదృష్టం ఏంటంటే భారతదేశంలో డ్రగ్స్, చాక్లెట్లు, పల్లి బఠానీలాగా దొరుకుతున్నాయి అని చెప్తాను. 1% సందేహం కూడా లేదు. నేను మీకు తరచుగా చెప్తున్నాను, ఇండియాకి ఈస్ట్ అండ్ వెస్ట్ కంట్రీస్, ఈస్ట్లో ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మొత్తం వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు సగం ఎకానమీ బతికేదే పండించి కల్టివేషన్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఈ పాకిస్తాన్ వల్ల మన కంట్రీకి దురదృష్టం ఏంటంటే పంజాబ్ త్రూ వాళ్ళు ఎంత మనం కఠినంగా ఉన్నా ఏదో ఒక రకంగా డ్రగ్స్ ప్రవేశం అవుతున్నాయి. అలాగే వెస్ట్ నుంచి మళ్ళీ బ్యాంకాక్, థైలాండ్, ఇక్కడ నుంచి ఓపియం వస్తుంది. దీనివల్ల మన భారతదేశంలో డ్రగ్స్ విపరీతంగా ఫ్లో అయ్యి మనం ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడుకుంటే ఏమాత్రం తెలంగాణ కూడా వేరే పంజాబ్ కంటే అట్లీస్ట్ కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. కానీ 100% డ్రగ్స్ అయితే ఇక్కడ పుష్కలంగా దొరుకుతున్నాయని చెప్తున్న విషయంలో 1% కూడా సందేహం లేదు. ఎందుకంటే మనం తరచుగా న్యూస్లలో డ్రగ్స్ కేసెస్ చూస్తున్నాం. యాజ్ ఎ అడ్వకేట్ మా దగ్గరికి ఆల్మోస్ట్ డైలీ డ్రగ్స్ కేసెస్ వస్తూనే ఉన్నాయి. గాంజా దొరికిందంటాము, పిల్లలు చిన్న పిల్లలు గాంజా దొరికిందన్న వస్తాము, వాళ్ళని మళ్ళీ జైల్లో పెడతాము, వాళ్ళ తల్లిదండ్రులు మా దగ్గరికి వస్తాము, మా అబ్బాయి మంచోడు అంటాము. ఇలాంటివి నేను చూస్తూనే ఉన్నాను తరచుగా. మీరు పంజాబ్ అని అంటే ఉడతా పంజాబ్ అని ఒక సినిమా ఉండేదండి. ఎగ్జాక్ట్లీ, అందులో డ్రగ్స్ ఉన్నాయా? డ్రగ్స్ సంబంధించింది ఉంటుంది. అదే పంజాబ్ మొత్తం దానికి ఇప్పుడు ఈ వెర్షన్ లో ఉడతా హైదరాబాద్ అన్నట్టే ఉంటుంది. ఆల్మోస్ట్ 1% కూడా డౌట్ లేదంట. ఇప్పుడు కొత్త గవర్నమెంట్, మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ డెసిషన్స్ తీసుకోండి, అస్సలు ఇన్ఫ్లుయెన్స్ ఎవరు అవ్వకూడదు అని ఆదేశం ఇస్తాం జరిగింది. ఆయన మాట మీద నుంచొని సరైన పనిష్మెంట్స్ కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే 100% రేవంత్ రెడ్డి గారికి చాలా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే జరగాలని కూడా కోరుకుందాం. 100% కోరుకోవాలి, ఆయనని విజ్ఞప్తి కూడా చేయాలి. రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగా స్ట్రాంగ్ పనిష్మెంట్స్ వేయాలి. ఎంత పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ వచ్చినా మీరు ఆగకుండా అదే స్ట్రాంగ్ పనిష్మెంట్స్కి వెళ్ళాలి అని చెప్పేసి మనం కూడా ఆశిస్తున్నాం. డెఫినెట్గా సార్. సో నారాజ్ గారు, మనము చివరిగా మాట్లాడుకుంటే దీని ప్రికాషన్స్ అంటే ఈ డ్రగ్స్ మన దగ్గర దొరికేస్తున్నాయి, దీన్ని ప్రికాషన్స్ ఎలా చేయాలి అన్న విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. డెఫినెట్గా సార్. ఫస్ట్ మనం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అంటే నార్కో అంటేనే ఉద్దేశం ఏంటి? సైంటిఫిక్ లాంగ్వేజ్లో బ్రెయిన్. నార్కో అంటే బ్రెయిన్. అంటే నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ రెండు అలగ్ అంటే వేరే రైట్. నార్కోటిక్ డ్రగ్స్ అంటే ఏంటి? స్ట్రైట్ ఇట్ విల్ హిట్ ఆన్ యువర్ బ్రెయిన్. సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అంటే మీ నాడీ వ్యవస్థ మీద హిట్ చేస్తుంది గట్టిగా. అయితే నార్కోటిక్ డ్రగ్స్ మైండ్ మీద హిట్ చేసి అది పని చేయకుండా మత్తులోకి తీసుకెళ్తుంది. సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ మీ సైకాలజీ మీద ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మీరు హ్యాపీగా ఉన్నట్టు నవ్వుకుంటూ ఉంటాము, మీ నాడీ వ్యవస్థ మీద
ఓకే, దీని మీద చేస్తాం వల్ల ఏంటంటే జనాలు తరచుగా అడిక్ట్ అయిపోతారు. అయితే 2 ఏళ్ల క్రితం మనం జూబ్లీహిల్స్లో ఒక కేసు చూసాం, సెలబ్రిటీస్ని పట్టుకుంటాము. అవును. అయితే ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్న అప్పట్లో ఏసీపీ డీసీపీ గారు దాన్ని బాగా ఇన్వెస్టిగేషన్ చేసి రోజుకు ఒక సెలబ్రిటీని పిలిచారు, టీవీలో వస్తూ ఉండే అసలు హల్చలైంది మొత్తం, రైట్? ఆ కేసులో వీళ్ళు ఏం చేశారంటే ఏసీపీ గారు, అప్పట్లో ఉన్న డీసీపీ గారు, అదే టైంలో ఒక 13 మంది స్కూల్ గోయింగ్ కిడ్స్ అండ్ కాలేజ్ గోయింగ్ కిడ్స్ని కూడా పట్టుకుంటాం జరిగింది. వాళ్ళ శాంపుల్స్ తీస్తే వాళ్ళు కూడా పాజిటివ్ అని వచ్చింది. వాళ్ళు ఒక మంచి సదుద్దేశంతో వాళ్ళు ఒక మంచి కార్యక్రమం చేశారు అప్పట్లో డ్రగ్స్ గురించి. ఏం చేశారంటే ఈ పిల్లలు ఎవరైతే దొరికారో డ్రగ్స్ పాజిటివ్ వచ్చి వాళ్ళ పేరెంట్స్ని పిలుస్తాం జరిగింది కౌన్సిలింగ్కి. అయితే ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే ఏ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్కి వెళ్ళలేదు. వాళ్ళు అప్పట్లో డీసీపీ గారు, ఏసీపీ గారు చాలా బాధపడ్డారు. ఇట్లా మేము మీడియా సమక్షాన్ని మేము పిలిచాము మంచి పని చేద్దామని, అయినా కూడా ఎవరు రాలేదు. వాళ్ళందరూ మాకు మెయిల్స్ పెట్టండి, మాకు ఫోన్లో వాట్సాప్లు పెట్టండి మీ కౌన్సిలింగ్కి అని చెప్తాం జరిగింది. సో సమాజాన్ని చాలా బాధాకరం, సమాజాన్ని చాలా బాధాకరం అండి. మీ పిల్లలు డ్రగ్స్ మీద దొరికిన తర్వాత మీరు కౌన్సిలింగ్కి వెళ్ళకపోతే ఎలా? సో ఆ టైంలో కూడా చేస్తాం జరిగింది. అది ఎందుకో వాళ్ళు చాలా బాధపడ్డారు. ఆ మంచి పని ఎప్పటికైనా సరే స్కూళ్ళు కాలేజెస్లో దీని మీద అయితే ఇలా భయంకరమైనటువంటి సెక్షన్స్ ఉన్నాయి, తీసుకోవటం నేరం అనేటువంటి విషయాలు కనుక నేర్పిస్తే బెటర్. అవునండి. ఇంకోటి దీనికి మనము ప్రికాషన్స్ కనుక అనుకుంటే ఈ డ్రగ్స్ ఇంత విచ్చలవిడిగా దొరుకుతున్నాయని అందరికీ తెలిసింది. ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ ఏం చేయాలి? ప్రికాషన్స్ చేయాల్సింది ఇద్దరండి. నేను కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లల గురించి చెప్తున్నాను. కాలేజ్ అండ్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్కి ప్రికాషన్స్ ఏంటి అంటే ఇంట్లో పేరెంట్స్, స్కూల్లో టీచర్స్, వీళ్ళిద్దరే. ఇంట్లో పేరెంట్స్ తరచుగా వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేస్తూ ఉండాలి అనుమానం వచ్చినప్పుడు. ఆర్ పెద్ద పెద్ద పబ్లిక్ స్కూల్స్లో, పేరు తీసుకోకూడదని, పెద్ద పెద్ద పబ్లిక్ స్కూల్స్లో దొరికారు లాస్ట్ టైం. అవును. ఇట్లాంటి స్కూల్స్లో ఏదైనా పేరెంట్స్కి అనుమానం కనుక వచ్చి వీళ్ళు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తారంటే వెంటనే వాళ్ళు బ్యాగ్స్ చెక్ చేస్తూ ఉండాలి. 24 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టాలి. ఒక 4 రోజులు స్కూల్ మానిపించేసి వీళ్ళతోనే ఉంచి ఎలా బిహేవ్ చేస్తారు ప్యాటర్న్ అన్నది చూడాలి. టీచర్స్, స్కూల్లో టీచర్స్ ఏం చేయాలి అంటే సడన్ రేడ్ లాగా అన్ని బ్యాగులు చెక్ చేయాలి. ఏ మాత్రం ఇట్లా పెద్ద పెద్ద పబ్లిక్ స్కూల్స్లో ఇట్లా రూమర్స్ వచ్చినప్పుడు ప్రిన్సిపల్ గారు కానీ, కరస్పాండెంట్ కానీ, స్కూల్ మేనేజ్మెంట్ కానీ చేయాల్సింది ఏంటంటే సడన్గా రేడ్ చేయాలి. ఎందుకు అంటే పిల్లల దగ్గరికే ఈజీగా వెళ్తున్నాయి ఈ డ్రగ్స్. ఎట్లా వెళ్తున్నాయో కూడా చెప్తాం మీకు. ఎవరైతే ఈ డ్రగ్ పెడ్లర్స్ ఉంటారో, సప్లయర్స్ ఉంటారో వాళ్ళు పట్టుకునేది ఎవరిని అంటే పని పాట లేని రోడ్డు మీద తిరిగే వ్యక్తుల్ని పట్టుకొని వాళ్ళకి ఈజీ మనీ అలవాటు చేస్తున్నారు. మీకు అర్థమైందా? ఈ పని పాట లేని చాలా పాడైపోయిన వ్యక్తుల్ని, రోడ్డు మీద తిరిగే వ్యక్తుల్ని, కొంతమంది బెగ్గర్స్ని, వీళ్ళని పట్టుకొని ఈ డ్రగ్ పెడ్లర్స్ వాళ్ళని పాడు చేసి బస్ స్టాప్లలో లేకపోతే స్కూల్ ఎదురుగుండా చాక్లెట్ల రూపంలో చేసి అట్లా చేసి దే ఆర్ సెల్లింగ్ ఇట్. సో ఈ స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఏం చేయాలి అంటే సరౌండింగ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆల్సో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ దీస్ ఆర్ కాల్డ్ ప్రివెన్షన్స్ అండి. దీస్ ఆర్ ప్రివెన్షన్స్ అండ్ ప్రికాషన్స్. సో ఇవన్నీ చేసుకుంటే ఎంతవరకు మనం జాగ్రత్తగా ఉండడంతో అంతవరకు మనం జాగ్రత్తగా ఉంటాం. లేదండి, మీరు కరెక్ట్గానే చెప్పారు. సో మా ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే మన స్కూల్ పిల్లలు బ్యాగ్ చెక్ చేసుకోవడం, మన ఇంట్లో అసలు పిల్లలు ఏ విధంగా బయట నుంచి వస్తున్నారు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. స్కూల్ కాలేజెస్ ప్రిమిసెస్లో చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద ప్రతి టీచర్కి అవగాహన అయితే డెఫినెట్గా ఉండాలి. దానివల్లే మనం కొంత అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఏదైనా పలానాది ఉంది అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా శశికాంత్ గారి టీంకి కాల్ చేసినా కూడా వాటి మీద పలానా జరుగుతుంది అని అంటే మా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మేము కవర్ చేయడానికి ఉంటుంది. సో ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. నారాజు గారు, మనం తీసుకుంటే డ్రగ్స్లో కూడా చివరిగా చెప్పేద్దాం, చాలా టైపు డ్రగ్స్ వస్తున్నాయండి. ఓపియం అని, హీరోయిన్ అని, కోడిన్ అని, హైడ్రోకోడిన్ అని, మార్ఫిన్ అని, హైడ్రోమార్ఫిన్ అని, ట్రెమెడాల్ అని, రకరకాల డ్రగ్స్. పేరెంట్స్కి నేను చెప్దాం అనుకుంటున్నా, ఇన్ని రకరకాల డ్రగ్స్ వచ్చినప్పుడు ఏ డ్రగ్న వాళ్ళు అడిక్ట్ అవుతున్నారు. కొన్ని డ్రగ్స్ అయితే అడిక్ట్ అవ్వకుండా ఉండటమే చాలా మంచిది. ఇట్లాంటి డ్రగ్స్ కనుక, ట్రెమెడాల్ ఇట్లాంటి డ్రగ్స్ కనుక అడిక్ట్ అయితే ఏమవుతుందంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమవుతుందో నేను చూసే పేరెంట్స్కి చెప్తున్నాను, టీచర్స్కి చెప్తున్నాను, మేనేజ్మెంట్స్కి చెప్తున్నాను. పిల్లలు కనుక ఇట్లాంటి డ్రగ్స్కి బాగా అడిక్ట్ అయిపోయి ఆ తర్వాత మీరు రీహాబిలిటేషన్ సెంటర్స్లో వేసినా కూడా కొంతమంది ఈ డ్రగ్స్లో, ఇప్పుడు నేను చెప్పిన పేర్లు డ్రగ్స్లో కొన్ని డ్రగ్స్ బయటపడగలుగుతారు. కొన్ని డ్రగ్స్లో ఏమవుతుందంటే రీహాబ్లో జాయిన్ చేయించి ఇవి తగ్గినా కూడా, ఏది అలవాటు తగ్గించినా కూడా వాళ్ళకి షుగరు, బ్లడ్ లెవెలు,
పల్స్ ఇవన్నీ పెరిగి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళ తర్వాత కూడా సర్వైవల్ అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే ప్రివెన్షన్స్ అండ్ ప్రికాషన్స్ ఆర్ ద బెస్ట్ మెడిసిన్ టు క్యూర్. సో ఇవి ట్రై చేయండి, ఎందుకంటే మనం తరచుగా వింటున్నాము, ఇవి ట్రై చేయండి. నేను కూడా తరచుగా కేసులు చూస్తున్నాను, చాలా బాధ అనిపిస్తుంది. కాలేజ్ పిల్లల్ని జైళ్ళలో వేస్తున్నారు బికాజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, అనవసరంగా ఇరుక్కుంటారు. పేరెంటింగ్ టీచింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటే తప్పకుండా మనం 50% అవాయిడ్ చేయగలుగుతాం. ఎనీవే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.